పర్యావరణ కాలుష్యం అంటే ఏమిటి అంటే పర్యావరణములో భౌతికంగా రసాయనికంగా జీవ సంబంధ మార్పులు గాక వచ్చినట్లయితే ఆ మార్పులని మనము కాలుష్యంగా పేర్కొంటున్నాం. అంటే పర్యావరణములో భౌతికమైన మార్పు, రసాయనికమైన మార్పు, జీవ సంబంధమైన మార్పు వస్తే ఆ పర్యావరణంలోని అణుఘటకాల యొక్క స్థాయిలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి ఆ మార్పుని మనము కాలుష్యంగా పేర్కొంటున్నాము. ఒక్క మాటలో చెప్పాలంటే పర్యావరణములో ఉన్నటువంటి భౌతికమైనటువంటి మార్పు, పర్యావరణములోని రసాయనిక మార్పు, పర్యావరణంలోని జీవ సంబంధమైన మార్పునే మనము పర్యావరణ కాలుష్యం అని పిలుస్తున్నాము. ఈ పర్యావరణ కాలుష్యము లేదా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి కారణం ఏమిటి అంటే అణుఘటకాలు. ఆ అణుఘటకాలను ఏమంటున్నామంటే కాలుష్య కారకాలు అని పిలుస్తాము. కాలుష్య కారకాలు వీటినే మనము పొల్యూటెంట్స్ అని పిలుస్తున్నాము. పర్యావరణములో కాలుష్యాన్ని కలుగచేసేటువంటి కారకాలను మనము కాలుష్య కారకాలు అని పిలుస్తున్నాము. వాటిని మనము పొల్యూటెంట్స్ అని పిలుస్తున్నాము. ఈ పొల్యూటెంట్స్ మరి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే సాధారణంగా అయితే ఇప్పుడు నేరుగా వాతావరణంలో కలిసేటువంటి కాలుష్య కారకాలని మనము ప్రాథమిక కాలుష్య కారకాలను పిలుస్తాము. అలాగే ప్రాథమిక కాలుష్య కారకాలు వాతావరణములో ఉన్నటువంటి అణుఘటకాలతో రసాయన చర్యను నొంది ఆ తర్వాత వివిధ రకాల ప్రభావంలో పాల్గొన్నట్లయితే, వివిధ రకాల చర్యల్లో పాల్గొన్నట్లయితే వాటిని మనము ద్వితీయ కాలుష్య కారకాలు అని పిలుస్తాము. అంటే కాలుష్య కారకాలు పరిశ్రమల నుంచి నేరుగా ఆ వాహనాల నుంచి నేరుగా వాతావరణంలోకి విడుదలైతే వాటిని ప్రాథమిక కాలుష్య కారకాలు అన్నాము. ఉదాహరణగా క్లోరైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, అలాగే మనకు సల్ఫర్ డయాక్సైడ్, ఇవి ప్రాథమిక కాలుష్య కారకాలకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే ద్వితీయ కాలుష్య కారకాలు అంటే వాతావరణంలోకి చేరినటువంటి ప్రాథమిక కాలుష్య కారకాలు వాతావరణంలో ఉన్నటువంటి అణుఘటకాలతో రసాయనిక చర్య నొంది మార్పు చెందడమే. ఆ మార్పు చెందిన రూపాన్ని మనము ద్వితీయ కాలుష్య కారకం అంటున్నాము. ఉదాహరణ ఓజోనే కావచ్చు, ఇంకా మనకు పెరాక్సీ అస్టైల్ నైట్రేటే కావచ్చు, పాను కావచ్చు, ఇవి ద్వితీయ కాలుష్య కారకాలకు ఉదాహరణ. అంతేకాకుండా ఈ కాలుష్య కారకం యొక్క స్వభావం ఆధారంగా కాలుష్య కారకాలను మనము రెండు రకాలుగా విభజించుకుంటున్నాము. ఒకటి ఏమిటేవి జీవ విచ్ఛిన్నము చెందే కాలుష్య కారకాలు. జీవ విచ్ఛిన్నము చెందే కాలుష్య కారకాలు వీటిని ఇంగ్లీష్లో బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అని పిలుస్తాము. బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అని పిలుస్తాము. అంటే విచ్ఛిన్నము చెందేటువంటి కాలుష్యకారు లేదా జీవ విచ్ఛిన్నము చెందేటువంటి కాలుష్య కారకాలు. జీవ విచ్ఛిన్నము చెందేటువంటి కాలుష్య కారకాలని బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అని పిలుస్తున్నాము. మరి రెండవ రకం ఏమిటి అంటే జీవ విచ్ఛిన్నము చెందని కాలుష్య కారకాలు. జీవ విచ్ఛిన్నము చెందని కాలుష్య కారకాలని ఇంగ్లీష్లో నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అని పిలుస్తాము. నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అని వీటిని పిలుస్తాము. మరి జీవ విచ్ఛిన్నం చెందేటువంటి లేదా బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అని వేటిని పిలుస్తాము. అంటే ఇక్కడ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్కి ఉదాహరణ మనకు కాగితము, పేపరు, నారలు మొదలగున్నటువంటి. అలాగే జీవ విచ్ఛిన్నము చెందినటువంటి కాలుష్య కారకాలకు ఉదాహరణ
మనము పాలిథీన్ తీసుకుంటాము, లేదా ప్లాస్టిక్ను తీసుకుంటాము, అలాగే అల్యూమినియంతో తయారు చేయబడినటువంటి కొన్ని ఉత్పన్నాలను కూడా, క్యాన్లను కూడా తీసుకోవచ్చు. అంటే ఇవి జీవ విచ్ఛిన్నము చెందినటువంటి కాలుష్య కారకాలకు ఉదాహరణ పాలిథిన్, ప్లాస్టిక్, అలాగే అల్యూమినియంకి సంబంధించినటువంటి ఉత్పత్తులు. ఇంకా జీవ విచ్ఛిన్నము చెందేటువంటి లేదా బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అనగానే మనకు పేపర్ కానీ, నారలు కానీ, ఇక ఇతర పదార్థాలను కూడా తీసుకోవచ్చు. అంటే ఏమిటి ఇక్కడ జీవ విచ్ఛిన్నము చెందనంటే మొత్తమే విచ్ఛిన్నం చెందవా? లేదు. అంటే సాధారణంగా తక్కువ కాలంలో విచ్ఛిన్నము చెందకుండా ఎక్కువ సమయం తీసుకొని విచ్ఛిన్నము చెందేటువంటి కాలుష్య కారకాలను మనము జీవ విచ్ఛిన్నము చెందని కాలుష్య కారకాలు లేదా నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అని పిలుస్తాం. అంటే ఇవి విచ్ఛిన్నం చెందడానికి 100 సంవత్సరాలు పట్టవచ్చు, ఆపై ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. అదే జీవ విచ్ఛిన్నము చెందేటువంటి లేదా బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్కు తక్కువ కాలంలోనే అవి విచ్ఛిన్నం చెందుతాయి. అంటే తక్కువ కాలంలో విచ్ఛిన్నము చెందేటువంటి వాటిని మనము బయోడిగ్రేడబుల్ అంటున్నాము. విచ్ఛిన్నము చెందని లేదా చాలా ఆలస్యంగా విచ్ఛిన్నం చెందేటువంటి కాలుష్య కారకాలను మనము నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అని పిలుస్తున్నాము. ఇక్కడ పాలిథిన్ అనేది చాలా ముఖ్య ఉదాహరణగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్టిక్ కూడా మీరు చక్కటి ఉదాహరణగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా ఎక్కువ కాలం తీసుకునేటువంటి నాన్ డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్, ఇవి ప్రమాదకరమైనటువంటి పొల్యూటెంట్స్ కూడా. ఇంకా మరి ఈ కాలుష్యం యొక్క రకాలుగా తీసుకున్నట్లయితే ఈ కాలుష్యము ఎన్ని రకాలుగా మనం విభజించుకోవచ్చును? సాధారణంగా కాలుష్యాన్ని మనము వాయు కాలుష్యమని లేదా వాతావరణ కాలుష్యమని ఒక రకంగా చెప్పుకుంటాం. జల కాలుష్యము లేదా మనము ఏమంటున్నాము హైడ్రో పొల్యూషన్ అంటున్నాము. మూడవది నేల కాలుష్యము లేదా సాయిల్ పొల్యూషన్ అంటున్నాము. ఇంకా నాలుగవది శబ్ద కాలుష్యము లేదా సౌండ్ పొల్యూషన్ అని పిలుస్తున్నాము. అంటే కాలుష్యాన్ని మనము సులభంగా 4 రకాలుగా విభజించుకున్నాము. ఒకటి ఎయిర్ పొల్యూషన్ లేదా అట్మాస్ఫియరిక్ పొల్యూషన్, దాన్నే మనము వాయు కాలుష్యం లేదా వాతావరణ కాలుష్యం అంటున్నాము. రెండవది హైడ్రో పొల్యూషన్ లేదా వాటర్ పొల్యూషన్ లేదా జల కాలుష్యం అంటున్నాము. మూడవది సాయిల్ పొల్యూషన్ లేదా నేల కాలుష్యం అని పిలుస్తున్నాము లేదా భౌమ కాలుష్యం అని పిలుస్తున్నాము. నాలుగవది శబ్ద కాలుష్యము లేదా సౌండ్ పొల్యూషన్ అని పిలుస్తున్నాము. ఓకే, ఇప్పుడు మనము వాయు కాలుష్యం గురించి మాట్లాడుకునే కంటే ముందుగా సాధారణంగా కాలుష్యాన్ని కలగచేసేటువంటి కారకాలు ఏంటివి అంటే కాలుష్య కారకాలు అన్నాము. మరి ఈ కాలుష్య కారకాలు ఎక్కడెక్కడి నుండి విడుదలవుతున్నాయి అంటే ముఖ్యంగా చెప్పాలంటే పరిశ్రమల నుంచి మనకు కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. ఇంకా శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా మనకు కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. శిలాజ ఇంధనాలు బయోఫ్యూయల్స్ అని పిలుస్తాము. అంటే మనకు సాధారణంగా నేల నుంచి లభించినటువంటిది, అది బొగ్గే కావచ్చు, లేదా మనకు వచ్చినటువంటి సహజ వాయువే కావచ్చు, అది పెట్రోలే కావచ్చు, లేదా డీజిలే కావచ్చు. వీటిని మండించడము ద్వారా వాతావరణంలోకి విడుదలైనటువంటి కాలుష్య కారకాలను కాలుష్యాన్ని కలగచేస్తాయి. కాబట్టి శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా మనకు కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. వాహనాలలో ఉపయోగిస్తున్నటువంటి ఇంధనాలు మండడము ద్వారా అంటే వాహనాల నుండి మనకు కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. నెక్స్ట్ వ్యవసాయంలో వాడుతున్నటువంటి సాధనాల నుండి కానీ లేదా వ్యవసాయంలో ఉపయోగిస్తున్నటువంటి మనకు వివిధ రసాయనాల కూడా కాలుష్యాన్ని కలగచేస్తున్నాయి. అలాగే భార లోహాలు హెవీ మెటల్స్ కూడా కాలుష్యాన్ని కలగజేస్తున్నాయి. ఘన పదార్థాలు, వివిధ రకాల ఘన పదార్థాలు మనకు కాలుష్యాన్ని కలగచేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కాలుష్యాన్ని కలగచేసేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటివో మనము
మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు కాలుష్య రకాలలో మొదటి రకం ఏమిటి అంటే మనకు వాయు కాలుష్యము. వాయు కాలుష్యం గురించి మాట్లాడుకుందాము. దీన్నే ఎయిర్ పొల్యూషన్ అని పిలుస్తున్నాము. ఈ ఎయిర్ పొల్యూషన్ అంటే వాతావరణ కాలుష్యము. ఈ వాతావరణ కాలుష్యానికి కారణమగునటువంటి కారకాలు ఏంటి అనగానే ఒక లిస్టును తయారు చేసుకుందాం. అంటే వాతావరణ కాలుష్యాన్ని కలగచేసేటువంటి కారకాలు ఏంటివి అంటే ఈ యొక్క ఈ వృత్తాన్ని మనము వాతావరణముగా భావించినట్లయితే లేదా అట్మాస్ఫియర్గా భావించినట్లయితే ఈ అట్మాస్ఫియర్ లేదా ఎయిర్ పొల్యూషన్ని కలగచేసేటువంటి కారకాలు ఏంటివి అంటే ఇక్కడ 1 by 1 మనం మాట్లాడుకుందాం. ఈ 1 by 1 ఏంటివి అంటే ఒకటి కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ అనేది మనకు వాతావరణ కాలుష్యకారకము అంటున్నాం. వాతావరణ కాలుష్యకారకము అంటున్నాము. ఈ వాతావరణ కాలుష్యకారకము ఎలా అవుతుంది అంటే కార్బన్ డయాక్సైడ్ ఎక్కడి నుంచి విడుదలవుతుంది అంటే పరిశ్రమల నుంచి మనకు కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. వాహనాల నుంచి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా మనకు కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. అలాగే మానవుడు శ్వాసక్రియలో ఆక్సిజన్ వినియోగించుకొని కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయడం జరుగుతుంది. అంటే జంతువులు శ్వాసక్రియలో ఆక్సిజన్ వినియోగించుకొని మనకు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయడము జరుగుతుంది. అంటే ఇక్కడ మొక్కలు కూడా శ్వాసక్రియలో ఆక్సిజన్ వినియోగించుకొని కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తాయి. మరి జంతువులు విడుదల చేసినటువంటి కార్బన్ డయాక్సైడ్ని అధికంగా గ్రహించి ఏంటంటే మొక్కలే. కాబట్టి ఒక కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేసేటువంటి కారకం అనగానే ఇక్కడ జంతువులతో పాటుగా పరిశ్రమల నుంచి మన కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది, వాహనాల నుంచి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది, శిలాజ ఇంధనాలు మండించడం ద్వారా మనకు కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ఇలా వాతావరణంలోకి విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ యొక్క పరిమాణం గాక పెరిగినట్లయితే సాధారణంగా ఎంత కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో ఉంటుంది అంటే 0.03 నుంచి ఇది సాధారణంగా 0.03 నుంచి 0.04% ఉంటుంది. ఇంత ఉంటే అసలు సమస్య లేదు. ఇంతకంటే ఎక్కువ అవుతాయి 0.03 నుండి 1%కో లేదా 2%కు పోతే వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ యొక్క పరిమాణం గాక పెరిగినట్లయితే వాతావరణంలో ఏం జరుగుతుంది అంటే గ్రీన్ హౌస్ ప్రభావము లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలిగేటువంటి అవకాశం ఉన్నది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి మరి మనము గ్రీన్ హౌస్ వాయువుల యొక్క పరిమాణం అధికమై వాతావరణముని వేడి పెంచడం, వాతావరణం యొక్క స్థితిని మార్చడం. అంటే సాధారణంగా వాతావరణములో ఉండవలసినటువంటి ఉష్ణోగ్రత కంటే అధికమైనటువంటి ఉష్ణోగ్రత పెరగడం అన్నమాట. అంటే ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే కార్బన్ డయాక్సైడ్తో పాటుగా మీథేను, నీటి ఆవిరి, ఓజోను, నైట్రస్ ఆక్సైడ్లు, ఎగ్జాఫ్లోరో కార్బన్స్, సల్ఫర్ ఎగ్జాఫ్లోరైడ్ లాంటి గ్రీన్ హౌస్ వాయువులు, ఇవన్నీ గ్రీన్ హౌస్ వాయువులు. 1 కార్బన్ డయాక్సైడ్, 2 మీథేన్, 3 నీటి ఆవిరి, ఎగ్జాఫ్లోరో కార్బైడ్, సల్ఫర్ ఎగ్జాఫ్లోరైడ్. ఇలా మనము గ్రీన్ హౌస్ వాయువుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలోకి విడుదలై వాతావరణములో ఉష్ణోగ్రతను అధికం చేస్తున్నాయి. అధికం చేయడానికి కారణం ఏమనుకుంటున్నాము అంటే ఆ సౌర యొక్క
అంటే సౌరశక్తిలో ఉన్నటువంటి వికిరణాన్ని ప్రధానంగా సూర్యుని నుంచి విడుదలయ్యేటువంటి ఆ కాంతిని శోషించి ఆ వాతావరణం యొక్క ఉష్ణోగ్రతను అధికం చేస్తున్నాయి. దాన్నే మనము గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నాం. గ్రీన్ హౌస్ వాయువుల ద్వారా వచ్చిన ప్రభావం కాబట్టి దాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నాము. అంటే కార్బన్ డయాక్సైడ్ ఫలితంగా పరిమాణం పెరగడం ఫలితంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది. రెండవది గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ గురించి మనము తప్పనిసరిగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత రెండవ కాలుష్య కారకం ఏంటిది? కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ తీసుకున్నట్లయితే ఈ కార్బన్ మోనాక్సైడు వాహనాల నుండి అధికంగా విడుదలయ్యేటువంటి కాలుష్య కారకము. ఒక మాటలో చెప్పాలంటే అత్యధికంగా విడుదలవుతున్నటువంటి వాతావరణంలోకి విడుదలవుతున్నటువంటి కాలుష్య కారకాలలో ఒకటి కార్బన్ మోనాక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడెక్కడి నుంచి విడుదలవుతుంది అంటే బొగ్గు గనుల నుంచి మనకు కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. బొగ్గు బట్టీల నుంచి అంటే కలపను మండించడం ద్వారా మనకు కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. వంట చెరుకు నుంచి మనకు కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. ప్రధానంగా వాహనాల నుండి మనకు నల్లటి పొగ కనపడేది కూడా కార్బన్ మోనాక్సైడ్. అంటే వాహనాల నుంచి ప్రధానంగా వెలువడేటువంటి ఆ పొగ మనం ఒక మాటలో చెప్పాలంటే కార్బన్ మోనాక్సైడ్ అయినటువంటి భావనకు రావాలి. కార్బన్ మోనాక్సైడ్ యొక్క ప్రభావం ఏమిటి అంటే కార్బన్ మోనాక్సైడ్ను మానవుడు నేరుగా పీల్చినప్పుడు అది హీమోగ్లోబిన్తో త్వరితగతంగా చర్య చెంది అది కార్బాక్సీ హీమోగ్లోబిన్గా మారుతుంది. అంటే ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది హీమోగ్లోబిన్తో చర్య నొంది కార్బాక్సీ హీమోగ్లోబిన్గా మార్పు చెందుతుంది. ఈ కార్బాక్సీ హీమోగ్లోబిన్గా మార్పు చెందడం ఫలితంగా ఇక్కడ ఊపిరితిత్తులకు రవాణా అయ్యేటువంటి ఆక్సిజన్కు ఒక ప్రభావం ఉంటుంది. అంటే అదొక సమస్య అవుతుంది. కాబట్టి ఈ కార్బాక్సీ హీమోగ్లోబిన్ వలన ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్వాస సంబంధ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొదటగా తీవ్రమైన తలనొప్పి. ఇది సాధారణంగా ఈ పొగ పిలవగానే మనకి తీవ్రమైన తలనొప్పి కూడా వస్తుంది. అంటే ఊపిరితిత్తుల సమస్యలు రావడానికి కారణం కార్బన్ మోనాక్సైడే. తీవ్రమైన తలనొప్పి రావడానికి కార్బన్ మోనాక్సైడే. అంతేకాకుండా ఊపిరితిత్తులు కూడా చెడిపోవడానికి కూడా కార్బన్ మోనాక్సైడ్ కారణమవుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణం కూడా మనం కార్బన్ మోనాక్సైడ్ అయినటువంటి విషయాన్ని లేదా లంగ్ క్యాన్సర్ కారకం కూడా కార్బన్ మోనాక్సైడ్ అయినటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది కార్బన్ మోనాక్సైడ్ సంబంధించినటువంటి వివరణ. తర్వాత మనము ఇంకొక కాలుష్య కారకాన్ని తీసుకున్నట్లయితే సల్ఫర్ డయాక్సైడ్. ఈ సల్ఫర్ డయాక్సైడ్ని తీసుకున్నట్లయితే ఈ సల్ఫర్ డయాక్సైడ్ మనకు వివిధ రకాల పరిశ్రమల నుంచి విడుదలవుతుంది. అంటే సల్ఫర్ అణుఘటకాలు ఏ పరిశ్రమల నుంచి విడుదలవుతున్నాయి? ఒకటి రబ్బరు తయారీ పరిశ్రమల నుంచి సల్ఫర్ అణుఘటకాలు విడుదలవుతున్నాయి. రసాయన పరిశ్రమల నుంచి సల్ఫర్ అణుఘటకాలు విడుదలవుతున్నాయి. ఇనుము సంబంధిత పరిశ్రమల నుంచి మనకు సల్ఫర్ అణుఘటకాలు విడుదలవుతున్నాయి. ఇక ఇతర పరిశ్రమలది నూనె శుద్ధి కర్మాగారాల నుంచి కూడా మనకు ఈ సల్ఫరు అణుఘటకాలు విడుదలవుతున్నాయి. అవక్షేప శిలలు అవి విచ్ఛిన్నం చెందినప్పుడు కూడా మనకు సల్ఫర్ అణుఘటకాలు వాతావరణంలో కలుస్తున్నాయి. అంటే ఈ రకంగా అంటే వివిధ రకాల ఏరియాల నుంచి ప్రధానంగా రబ్బరు తయారీ పరిశ్రమల నుంచి, రసాయన పరిశ్రమల నుంచి, ఇనుము సంబంధిత పరిశ్రమల నుంచి, అలాగే నూనె శుద్ధి కర్మాగారాల నుంచి ఈ ప్రధానంగా సల్ఫర్ కాలుష్య కారకాలు. అంతేకాకుండా ఈ అవసాదన శిలలు విస్ఫోటనం చెందినప్పుడు కూడా మనకు సల్ఫర్ అణుఘటకాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ఈ సల్ఫర్ అణుఘటకాలు వాతావరణంలోకి విడుదలైనప్పుడు ఏం జరుగుతుంది అంటే సల్ఫర్ ఈ అణుఘటకాలు వాతావరణంలోకి విడుదలైనప్పుడు ఈ వాతావరణంలో ఉన్నటువంటి నీటితో అంటే సాధారణంగా వర్షములో ఉన్నటువంటి నీటితో సల్ఫర్ అణుఘటకాలు చర్య నొందితే అప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లం వస్తుంది. ఆ సల్ఫ్యూరిక్ ఆమ్లము
ఏమవుతుంది, అది ఒక ప్రబలమైనటువంటి ఆమ్లము, గాఢమైనటువంటి ఆమ్లము. అది ఈ వివిధ రకాల కట్టడాలను అది విచ్ఛిన్నము చెందించగలదు. కాబట్టి సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఇక్కడ పాలరాతి కట్టడాలను విచ్ఛిన్నము చెందిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము పాలరాతి కట్టడం అనగానే మనకు తాజ్ మహల్ గుర్తొస్తుంది. తాజ్ మహల్లో ఏం జరిగింది అంటే, తాజ్ మహల్ కట్టడం అనేది పాలరాతి కట్టడము. ఈ పాలరాతి పైన పసుపు చారలు లేదా పసుపు గారలు ఏర్పడ్డాయి. ఏమంటున్నాను, పసుపు చారలు లేదా పసుపు గారలు ఏర్పడ్డాయి. ఈ పసుపు చారలకు కారణం ఏమిటి అంటే ఆమ్ల వర్షం. అంటే ఇక్కడ మనం ఇంకేం మాట్లాడుకోవాలంటే ఆమ్ల వర్షం గురించి మాట్లాడుకోవాలి. ఆమ్ల వర్షము, యాసిడ్ రెయిన్ లేదా యాసిడ్ రెయిన్స్ అంటున్నాము. ఆమ్ల వర్షాలు ఎలా వస్తాయి, ఆమ్ల వర్షాలకు కారణం ఏమిటి అంటే, ఆమ్ల వర్షాలు సాధారణంగా నైట్రోజన్ యొక్క అణుఘటకాలు వాతావరణంలో కలిసి వాతావరణములో వర్షము బిందువులతో చర్య నొందడము, సల్ఫర్ అణుఘటకాలు వాతావరణంలో కలిసి వర్షపు నీటితో చర్య నొంది నత్రిక్ ఆమ్లము సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఏర్పరచడం ఫలితంగా ఆ సల్ఫ్యూరిక్ ఆమ్లము నత్రిక్ ఆమ్లం అనేది వర్షముతో పాటుగా ఆ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులపైన, ప్రధానంగా మొక్కలపైన పడడం ఫలితంగా ఆ మొక్కలలో ఉన్నటువంటి పత్రహరితమంతా నాశనం అవుతుంది. కాబట్టి ఆమ్ల వర్షాలు కలగడానికి కారణం ఏమిటి అంటే నత్రిక్ ఆమ్లము సల్ఫ్యూరిక్ ఆమ్లము. అంటే వాతావరణంలో నైట్రోజన్ సంబంధించినటువంటి అణుఘటకాలు, సల్ఫర్ సంబంధించిన అణుఘటకాలు చేరి అవి వర్షపు నీటితో చర్యనొందడం ఫలితంగా అప్పుడు వర్షము నీటి పసుపు వర్ణంలో కనబడుతుంది. అది ఆమ్లం రూపంలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఆమ్ల వర్షము లేదా యాసిడ్ రెయిన్ అని పిలుస్తున్నాము. ఆమ్ల వర్షానికి కారణము నైట్రోజన్ అణుఘటకాలు, సల్ఫర్ అణుఘటకాలు అనే విషయం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆమ్ల వర్షాల వల్ల ప్రధానంగా ఏం జరుగుతుంది అంటే పాలరాతి కట్టడాలపైన పసుపు వర్ణములో ఉన్నటువంటి చారలు లేదా గారలు ఏర్పడతాయి. అంటే అప్పుడు ఏం జరుగుతుంది మరి పాలరాతి మీద? ఆ పాలరాతి మీద ప్రధానంగా ఆ క్షయం చెందడం, పాలరాతి యొక్క పొర క్షయం చెందడం ఫలితంగా అక్కడ చారలు ఏర్పడుతున్నాయి. దాన్ని మనము పసుపు చారలు లేదా పసుపు గారలు అని పిలుస్తున్నాము. మరి ఇక్కడ ఒక్క తాజ్మహల్ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలే కారణము ఈ యొక్క తాజ్మహల్ కట్టడం పైన పసుపు చారలు ఏర్పడడానికి కారణము అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ఆ తాజ్మహల్ చుట్టూ రబ్బరు తయారీ పరిశ్రమలు ఉన్నాయి, ఇంకా రసాయన పరిశ్రమలు ఉన్నాయి, తోళ్ళ పరిశ్రమలు ఉన్నాయి, ఇనుప సంబంధిత పరిశ్రమలు ఉన్నాయి, ఇంకా నూనె శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండడం ఫలితంగా ఇవి విడుదల చేసినటువంటి అణుఘటకాలు వాతావరణంలో ఉన్నటువంటి పొగకు, దుమ్ముతో, మసితో కలిసి అవి వచ్చి తాజ్మహల్ కట్టడం మీద పడడం ఫలితంగా ఆ తాజ్మహల్ కట్టడం పైన మనకు ఆ పాలరాతి పైన మనకు పసుపు చారలు లేదా పసుపు గారలు ఏర్పడుతున్నాయి. వాయు కాలుష్యాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాల గురించి మాట్లాడుకుంటున్నాము. వాయు కాలుష్యము లేదా వాతావరణ కాలుష్యాన్ని అనేక కారకాలు ప్రభావితం చేస్తున్నాయి. అందులో కొన్ని కాలుష్య కారకాల గురించి మనము ప్రధానంగా చర్చించినట్లయితే అవి 1 కార్బన్ డయాక్సైడు, 2 కార్బన్ మోనాక్సైడు, 3 సల్ఫర్ డయాక్సైడు, 4 నైట్రోజన్ ఆక్సైడ్లు, 5 ఇనుము లేదా ఐరను, ఆస్బెస్టాస్ లేదా కంకర, 7 పదార్థ రేణువులు, గాలిలో తేలియాడే పదార్థ రేణువులు లేదా సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటరు, 8 మ్యాంగనీసు, 9 వస్త్ర పరిశ్రమల నుంచి విడుదలయ్యేటువంటి దూది, 10 బొగ్గు గనుల నుంచి వచ్చేటువంటి అణుఘటకాలు. ఇవన్నీ కాలుష్య కారకాలు అని మనము గుర్తించడం జరిగింది. అవి ప్రధానంగా వాయు కాలుష్య కారకాలు. ఈ వాయు కాలుష్య కారకాల్లో
మొదటిది కార్బన్ డయాక్సైడ్ గురించి మాట్లాడుకున్నాము, రెండవది కార్బన్ మోనాక్సైడ్ గురించి మాట్లాడుకున్నాము, మూడవది సల్ఫర్ డయాక్సైడ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ సల్ఫర్ డయాక్సైడ్ కాడికి వచ్చేసరికి ఈ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్లకు సంబంధం ఉన్నది. ఏమిటి? సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్లు అయితేనేమో ప్రాథమిక కాలుష్య కారకాలని పిలువబడుతున్నాయి. ఈ నైట్రోజన్ ఆక్సైడ్లు సాధారణంగా వాతావరణంలో ఉన్నటువంటి అనుఘటకాలతో చర్యనుంది అవి వేరొక అనుఘటకాలను తయారు చేస్తున్నాయి. వాటిని మనము ద్వితీయ కాలుష్య కారకాలు లేదా సెకండరీ పొల్యూటెంట్స్ అని పిలుస్తున్నాము. ఆ ద్వితీయ కాలుష్య కారకాల్లో ప్రధానమైనటువంటిది మనకు పెరాక్సీ ఎస్టైల్ నైట్రేటు. అంతేకాకుండా ఆక్సిజన్ గాక తీసుకున్నట్లయితే ఆక్సిజను వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్య నొందినప్పుడు అది ఓజోనుగా మార్పు చెందుతుంది. ఆ ఓజోను కూడా మనకు ద్వితీయ కాలుష్య కారకంగా పిలువబడుతుంది. ఇక్కడ ఓజోన్ అని మాట్లాడుకుంటున్నాము. ఓజోను పొర సంరక్షణకు సంబంధించి మనకు తయారు చేయబడినటువంటి లేదా వచ్చినటువంటి ప్రోటోకాల్ ఏమిటి అంటే ఇక్కడ ఓజోను సంరక్షణకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ గురించి మాట్లాడినట్లయితే అది మాంట్రియల్ ప్రోటోకాల్. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ గురించి అందరికీ అవగాహన ఉండాలి. మాంట్రియల్ ప్రోటోకాల్ ఈ ఓజోను పొర సంరక్షణకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఏమిటి అంటే మాంట్రియల్ ప్రోటోకాల్. ఈ మాంట్రియల్ ప్రోటోకాలు సాధారణంగా దేనికి సంబంధించినది అనేటువంటి అంశము అడగడం జరుగుతుంది. ఇక్కడ సాధారణంగా పోటీ పరీక్షల్లో ఓజోను పరిరక్షణకు సంబంధించినటువంటి ఒప్పందము లేదా ఒప్పంద అంశాలు ఏ ప్రోటోకాల్లో చర్చించడం జరిగింది అనే ప్రశ్న అడగడం జరుగుతుంది. అప్పుడు మనకు బాను ఒప్పందం అని, మాంట్రియల్ ప్రోటోకాల్ అని లేదా రంసారు ఒప్పందం అని ఇంకా ఏది కాదు అనేటువంటి ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఓజోను పరిరక్షణకు సంబంధించినటువంటి ఒప్పందం అనగానే లేదా ప్రోటోకాల్ అనగానే మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ గుర్తు రావాలి. మాంట్రియల్ ప్రోటోకాలు మొదటగా ఎప్పుడు ఏర్పడడం జరిగింది అంటే ఎప్పుడు వచ్చింది అది అంటే 1987వ సంవత్సరంలో మొదటగా మాంట్రియల్ ప్రోటోకాల్ తయారైంది. ఈ 1987లో తయారైనటువంటి ఈ మాంట్రియల్ ప్రోటోకాల్లో ఎన్ని దేశాలు సంతకం చేయడం జరిగింది అంటే 24 దేశాలు మొదటగా సంతకం చేశాయి. మరి మాంట్రియల్ ప్రోటోకాల్లో ఏ అంశాన్ని చేర్చడం జరిగింది అంటే సాధారణంగా మాంట్రియల్ ప్రోటోకాల్ ఏం చేసింది అంటే అంటార్కిటికా ఆ ఖండం పైన ఉన్నటువంటి ఆ ఓజోను పొర యొక్క రంధ్రాన్ని పరిశీలించి ఆ ఓజోను పొర వినాశనానికి దారితీసేటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ను నియంత్రించాలనేటువంటి ఒక అంశాన్ని ఆ ప్రోటోకాల్లో చేర్చడం జరిగింది. అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ వచ్చిన తర్వాత అంటార్కిటికా ఖండంపై ఉన్నటువంటి లేదా అంటార్కిటికా ప్రాంతములో ఉన్నటువంటి ఆ ఓజోను పొర సన్నబడమే రంధ్రం అంటున్నాము. ఆ ఓజోను పొరను సన్నబడడానికి వలన అక్కడ అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి అతినీల లోహిత కిరణాలు నేరుగా జీవరాశి మీద పడడం వల్ల జీవరాశికి అనేక హానికర సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఆ కారణమగు కారకాలను నియంత్రించాలనేటువంటి అంశం అందులో ప్రధానంగా ఉండడం ఫలితంగా ఆ మాంట్రియల్ ప్రోటోకాల్ మీదలో కేవలము 1987వ సంవత్సరంలో 24 దేశాలు మాత్రమే సంతకం చేశాయి. ఆ తర్వాత మరి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1989వ సంవత్సరంలో ఇది అమల్లోకి రావడం జరిగింది. అంటే ఓజోను పరిరక్షణకు సంబంధించినటువంటి మాంట్రియల్ ప్రోటోకాలు అధికారికంగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే 1989వ సంవత్సరం. ఈ 1989 తర్వాత మాంట్రియల్ ప్రోటోకాల్ని మళ్ళీ సవరించడం జరిగింది, సరిచేయడం జరిగింది. అది ఎప్పుడు చేశారంటే 1992వ సంవత్సరంలో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ను సరిచేయడం జరిగింది. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్లో మరి ఎందుకు సరిచేయడం జరిగింది అంటే అనేక దేశాలను ఇందులో
సభ్యులుగా అంటే సంతకం చేస్తే సభ్యులుగా ఉంటాయి, ఈ ప్రోటోకాల్కు కట్టుబడి ఉంటాయనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోటోకాల్ను సరిచేయడం జరిగింది. అది 2014 వరకు చూసినట్లయితే ఈ ప్రోటోకాల్ పైన 120 దేశాలు సంతకాలు చేయడం జరిగింది. అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ మీద 120 దేశాలు సంతకం చేసినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. మరి 1992లో సదస్సు సరిచేయడం కోసం నిర్వహించడం జరిగింది. మరి ఇది ఎక్కడ నిర్వహించడం జరిగింది? కోపెన్హేగన్లో ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ను సరిచేయడానికి సంబంధించిన సదస్సే మనకు కోపెన్హేగన్లో నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఆ సంతకాలు చేసే దేశాల సంఖ్య క్రమకంగా పెరగడం జరిగింది. అది 2014 చివరి వరకు 120 దేశాలు సంతకము చేశాయి. ఇక్కడ ప్రోటోకాల్కి సంబంధించిన అంశంగా ప్రధానంగా చర్చించినట్లయితే ఓజోను పొర రంధ్రాన్ని అంటే ఓజోను పొర పల్చబడడం అనేది తగ్గించాలి, లేదా ఓజోను పొరను నాశనం చేసేటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ విడుదలను తగ్గించాలి. ఆ తగ్గించడం కోసము సంతకాలు చేసినటువంటి దేశాల యొక్క పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోటోకాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఓజోను ద్వితీయ కాలుష్యకారకం అంటున్నాము. తర్వాత ఓజోన్ అనేది ఒక రక్షణ పొర అని పిలుస్తున్నాము. ఈ ఓజోను రక్షణ పొర మనకు జీవరాశికి అందరికీ రక్షణ పొర అని పిలుస్తున్నాము. ఇలాంటి ఓజోను పొర పలచబడినట్లయితే స్ట్రాటోస్ఫియర్లో మనకు జీవావరణ వ్యవస్థకి నష్టం కలుగుతుంది, అనేక రకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇది మనకు ఓజోన్కు సంబంధించినటువంటి వివరణ. తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్లు. ఇందులో నైట్రోజన్ ఆక్సైడ్లు సల్ఫర్ అణుఘటకాల గురించి ఇంతకుముందే మనం ఆమ్ల వర్షాల్లో మాట్లాడడం జరిగింది. పాలరాతి పై ఏర్పడేటువంటి పసుపు చారలు లేదా పసుపు గారెల గురించి మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్ కానీ నైట్రోజను అణుఘటకాలు కానీ వాతావరణంలో ఉన్నటువంటి లేదా వర్షం పడేటప్పుడు వాటితో చర్య జరగడం ఫలితంగా ఆమ్ల వర్షాలకు కారణం ఏంటో మనము మాట్లాడుకోవడం జరిగింది. ఆమ్ల వర్ష ప్రభావము ప్రధానంగా పంట మొక్కల మీద ఉంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆమ్ల వర్షాలకు కారణము నైట్రోజన్ మరియు సల్ఫర్ సంబంధిత అణుఘటకాలు. ఇక్కడ నైట్రోజన్ సల్ఫర్ సంబంధిత అణుఘటకాలు నీటితో చర్య జరపడం ఫలితంగా ఆమ్ల వర్షాలు వస్తున్నాయనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమ్ల వర్షాల వలన పంటల యొక్క దిగుబడి తగ్గిపోతుంది, మొక్కల్లో ఉన్నటువంటి ఆ పత్రహరితం అంతా నాశనం అవుతుంది, క్షయం చెందుతుంది, విచ్ఛిన్నం చెందుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆమ్ల వర్షాలకు కారణమనగానే నైట్రోజన్ సంబంధిత అణుఘటకాలు, సల్ఫర్ సంబంధిత అణుఘటకాలు అనేటువంటి విషయము మీకు గుర్తు రావాలి. అంతేకాకుండా ఇంకా ఫోటోకెమికల్ స్మాగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ఫోటోకెమికల్ స్మాగ్ ఏంటిది అంటే ఇక్కడ ఫోటోకెమికల్ స్మాగ్ అనేటువంటి విషయము మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అంటే ఫోటో అంటే కాంతి, కెమికల్ అంటే రసాయన, స్మాగ్ అంటే మనకు మంచు. అంటే కాంతి రసాయన మంచు లేదా పొగ మంచు, కాంతి రసాయన పొగ మంచు అని పిలుస్తున్నాము. అంటే పొగ మంచునే మనము స్మాగ్ అని పిలుస్తున్నాము. కాంతి రసాయన పొగ మంచు ఏమిటి అంటే ఇక్కడ వాతావరణంలోకి విడుదలైనటువంటి ప్రాథమిక కాలుష్య కారకాలు, ప్రధానంగా నైట్రోజన్ సంబంధితమైనటువంటి కాలుష్య కారకాలు వాతావరణంలో ఉన్నటువంటి అణుఘటకాలతో చర్య నొంది ఒక పొగను ఏర్పరుస్తాయి. ఆ పొగ మంచుతో కలవడం ఫలితంగా పొగ మంచు రూపంలో అవి భూమి మీద ఉన్నటువంటి ఆ జీవుల మొత్తాన్ని కమ్మివేస్తున్నాయి. కాబట్టి దాన్ని పొగ మంచు అని పిలుస్తున్నాము. వాస్తవంగా అది పొగ మంచు కాదు, అది ఫోటోకెమికల్ స్మాగ్. ఫోటోకెమికల్ స్మాగ్ కారణం ఏంటంటే ద్వితీయ కాలుష్య కారకాలు. ఆ ద్వితీయ కాలుష్య కారకాలు ఎలా వచ్చినాయంటే ప్రాథమిక కాలుష్య కారకాలు. ప్రాథమిక కాలుష్య కారకాలు ఏంటంటే నైట్రోజన్ సంబంధిత అణుఘటకాలు, నైట్రోజన్ సంబంధిత అణుఘటకాలు, సల్ఫర్ సంబంధిత అణుఘటకాలు. ప్రధానంగా నైట్రోజన్ సంబంధిత అణుఘటకాలు వాతావరణంలో ఉన్న అణుఘటకాలతో చర్య చెందడం ఫలితంగా మనకు పొగ ఏర్పడింది. ఆ పొగ మంచుతో కలవడం ఫలితంగా పొగ మంచుగా మారింది. దాన్నే మనము ఫోటోకెమికల్ స్మాగ్ అని పిలుస్తున్నాము. ఈ ఫోటోకెమికల్ స్మాగ్ వలన మనకు
అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అనేక ప్రమాదాలు సంభవించడమే కాదు, వాహనాలు కూడా ఇక్కడ పాడు కావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పంట వ్యవస్థ కూడా, జీవావరణ వ్యవస్థ కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోటోకెమికల్ స్మాగు ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే శ్వాస సంబంధిత వ్యాధులను కూడా, ప్రధానంగా ఆస్తమా, బ్రాంకైటిస్ లేదా శ్వాస సంబంధ వ్యాధులకు కూడా కారణమవుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఈ ఫోటోకెమికల్ స్మాగుకు కారణం ఏంటంటే ద్వితీయ కాలుష్య కారకాలు అనేటువంటి విషయము మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నైట్రోజన్ ఆక్సైడ్లకు సంబంధించినటువంటి వివరణ అయిపోయింది. తర్వాత ఇనుము. మనకు ఇనుము పరిశ్రమల్లో నుంచి మనకు విడుదలయ్యేటువంటి అనుఘటకాలను, ఇనుప పరిశ్రమలలో లేదా ఇనుము ఐరన్ ఇండస్ట్రీస్ నుంచి విడుదలైనటువంటి ఆ ఓరు వాతావరణంలో కలిసినప్పుడు అవి పీల్చబడినప్పుడు ఆ అనుఘటకాలు మానవుని యొక్క శరీరంలోకి ప్రవేశించినప్పుడు సిడరోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. అంటే ఈ ఇనుప సంబంధిత అనుఘటకాలు పీల్చబడినప్పుడు సాధారణంగా మానవులలో కలిగేటువంటి వ్యాధులు ఏమిటంటే ప్రధానమైనది సిడరోసిస్. ఈ సిడరోసిస్ అనేటువంటి వ్యాధికి కారణము అంటే ఈ ఐరన్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులలో సాధారణంగా వచ్చేటువంటి వ్యాధి సిడరోసిస్. ఇది ఐరన్కు సంబంధించినటువంటి వివరణ. ఆ తర్వాత ఆస్బెస్టాసు. మీకు తెలుసు ఆస్బెస్టాసు మనకు ఈ ధూళి రేణువులు పరిశ్రమల నుంచి ధూళి రేణువులు విడుదలవ్వడం మనం గమనిస్తూ ఉంటాము. అంతేకాకుండా కంకర పరిశ్రమను గాక చూసినట్లయితే కంకర పరిశ్రమ నుంచి కూడా మనకు ఈ దుమ్ము లేదా ధూళి రూపంలో మనకు ఈ పదార్థాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. ఈ వాటి ద్వారా కూడా మనకు వచ్చేటువంటిది ఏమిటి అంటే వివిధ రకాల, ప్రధానంగా కంకర నుంచి కాక వచ్చేటువంటి ఆ కంకరకు సంబంధించినటువంటి చిన్న చిన్న అనుఘటకాలు ఆ లోపలికి వెళ్ళినప్పుడు వచ్చేటువంటి వ్యాధి ఏంటంటే సిలికోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఈ సిలికోసిస్ అనేటువంటి వ్యాధికి కారణం ఏంటంటే ఈ కంకర పరిశ్రమలు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్, గాలిలో తేలియాడేటువంటి పదార్థ రేణువులు లేదా పార్టిక్యులేటెడ్ మ్యాటర్ అని పిలుస్తున్నాము, పదార్థ రేణువులు అని పిలుస్తున్నాము. ఈ పదార్థ రేణువులు వివిధ పరిశ్రమల నుంచి మనకు విడుదలవుతాయి. ఈ పదార్థ రేణువుల పరిమాణము సాధారణంగా 10 మైక్రాన్లు ఉంటుంది. కొన్ని పదార్థ రేణువులు 2.5 నుంచి 5 మైక్రాన్లు ఉండవచ్చు. మరికొన్ని పదార్థ రేణువులు 5.0 నుంచి 10 మైక్రాన్ పరిమాణంలో ఉండవచ్చు. అంటే సాధారణంగా పదార్థ రేణువులు అనగానే 10 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్నటువంటి పరిమాణంలో ఉన్నటువంటి మన ఆ అనుఘటకాలను, రేణువుల రూపంలో ఉన్న అనుఘటకాలను మనము సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ అని పిలుస్తాము. ఈ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ ప్రధానంగా గాలిలో తేలియాడే రేణువులని పిలుస్తున్నాము. వీటి ద్వారా కూడా మనకు జీవరాశులకు నష్టము సంభవిస్తుంది. కాబట్టి ఇందులో ఏరోసాల్స్ తీసుకున్నాం అనుకోండి, ఏరోసాల్స్లో కూడా ఇవి పదార్థ రేణువులే. ఈ ఏరోసాల్స్ కూడా వాతావరణం, ఏరోసాల్స్లో ప్రధానంగా రిఫ్రిజిరేటర్స్, ఏసీల నుంచి విడుదలయ్యేటువంటి ఏరోసాల్స్లో ఏముంది మనకు క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటి ఒక వాతావరణ కాలుష్య కారకం ఉన్నది. కాబట్టి ఈ ఏరోసాల్స్లో ఉన్నటువంటి ఈ క్లోరోఫ్లోరో కార్బన్ అనేటువంటి కాలుష్య కారకము నేరుగా అది ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఏరోసాల్స్ అనేవి వాతావరణంలో స్వేచ్ఛగా తేలియాడేటువంటి రేణువులు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనము మ్యాంగనీస్. ఇక మ్యాంగనీస్ సంబంధించినటువంటి ప్రభావం చూసినట్లయితే మ్యాంగనీస్ పరిశ్రమల నుంచి ఇవి మనకు మ్యాంగనీస్ రేణువులు విడుదలవుతాయి. ఇవి ప్రధానంగా శ్వాస సంబంధించినటువంటి సమస్యలను కలగచేస్తాయి. ఆ తర్వాత మనము ఈ వస్త్ర పరిశ్రమలు, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని కాక తీసుకున్నట్లయితే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ నుంచి లేదా వస్త్ర పరిశ్రమల నుంచి విడుదలవుతున్నటువంటి ఈ సన్నని దూది కాక మనం పరిశీలించినట్లయితే ఈ సన్నని దూది
ఆ ఎవరి లోపలికి వెళ్తుంది అంటే ఆ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల లోపలికి వెళ్తుంది. ఆ కార్మికుల్లోకి వెళ్ళినప్పుడు అది శ్వాస సంబంధమైనటువంటి సమస్యలను లేదా ఊపిరితిత్తుల సమస్యలను కలగచేస్తుంది. ఆ వ్యాధిని మనము బిసినోసిస్ అని పిలుస్తాము. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ వస్త్ర పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులలో వచ్చేటువంటి ప్రధానంగా దూదిని పీల్చడం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏమిటి అంటే బిసినోసిస్. ఈ బిసినోసిస్కు కారణం ఏంటంటే సన్నటి పరిమాణంలో ఉన్నటువంటి సూక్ష్మ పరిమాణంలో ఉన్నటువంటి దూది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. అది దూది పరిశ్రమలు లేదా వస్త్ర పరిశ్రమలు లేదా టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి కార్మికుల్లో వచ్చేటువంటి వ్యాధి. ఆ తర్వాత బొగ్గు గనులు తీసుకున్నట్లయితే ఈ బొగ్గు గనులు తవ్వినప్పుడు కానీ లేదా బొగ్గు గనులు రోజు పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో కానీ మనము సాధారణంగా వచ్చేటువంటి మనం గమనించేటువంటి సమస్య ఏంటంటే ఊపిరితిత్తుల సమస్య. అంటే సాధారణంగా ఈ బొగ్గు గనుల నుంచి విడుదలయ్యేటువంటి వాయువులు వాళ్ళ యొక్క ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతాయి. అప్పుడు ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. ఆ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధిని న్యూమోకోనియాసిస్ అని కూడా పిలుస్తాము. అంటే ఈ బొగ్గు గనులలో పనిచేసేటువంటి కార్మికులలో వచ్చేటువంటి వ్యాధి ఏమిటంటే న్యూమోకోనియాసిస్ లేదా న్యూమోకోనియోసిస్ అని కూడా పిలుస్తాము. అంటే బొగ్గు గనులను తవ్వడం వలన కానీ లేదా బొగ్గు గనులలో పనిచేయడం వలన కానీ ఆ కార్మికులలో ఆ ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ప్రధానంగా న్యూమోకోనియాసిస్ అనేటువంటి వ్యాధి రావడం అనేది మనము తరచుగా గమనిస్తూ ఉంటాము. ఇవి ప్రధానమైనటువంటి వాతావరణ కాలుష్య కారకాలని మనము మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి వాతావరణ కాలుష్య కారకాల గురించి మీరు తప్పనిసరిగా లేదా వాయు కాలుష్య కారకాల గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు పోటీ పరీక్షల్లో ఈ వాయు కాలుష్యం మీద ప్రశ్నలు అడగడం జరిగింది. అందులో ఒక ప్రశ్నగాక మనం పరిశీలించినట్లయితే కార్బన్ డయాక్సైడ్ మీద వచ్చినట్లుగా మనము మాట్లాడుకుంటాము. కార్బన్ డయాక్సైడ్ మీద ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి, కార్బన్ మోనాక్సైడ్ మీద ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి, నైట్రోజను లేదా సల్ఫర్ సంబంధితమైనటువంటి అణుఘటకాల మీద ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయో మనం మాట్లాడుకుందాం. వాయు కాలుష్యాన్ని కలగచేసేటువంటి కారకాల గురించి మనం మాట్లాడుకున్నాము. వాయు కాలుష్యాన్ని కలగచేసే కారకాల మీద వివిధ రకాల ప్రశ్నలు రావడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రశ్నల గురించి మనము మాట్లాడుకుందాము. ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ మీద వచ్చేటువంటి ప్రశ్నలు, తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్ల మీద వచ్చేటువంటి ప్రశ్నలు, ఆ తర్వాత సల్ఫర్ సంబంధిత అణుఘటకాల మీద వచ్చే ప్రశ్నలు, ఆ తర్వాత ఇక ఇతర అణుఘటకాల ద్వారా వచ్చే వ్యాధుల సంబంధిత ప్రశ్నలు ఇప్పుడు మనము చర్చిద్దాం. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఏ ప్రభావాన్ని కలగచేయును? 1 గ్రీన్ హౌస్ ఎఫెక్టు, 2 గ్లోబల్ వార్మింగు, 3 1 మరియు 2 4 ఓజోను డిఫ్లేషను అంటే ఓజోను పొర విచ్ఛిన్నము. ఇక్కడ వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ నేరుగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ వాతావరణంలో వచ్చేటువంటి మార్పు అంటే ఉష్ణోగ్రతల మార్పుని మనము గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నాము. అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఒక సంబంధిత ప్రభావము. అంతేకాకుండా రెండవది కూడా సంబంధం గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటిది? భూమి వేడెక్కడం. ఇక్కడ ప్రశ్న ఏంటిది? వాతావరణంలో CO2 ఏ ప్రభావాన్ని అంటే వాతావరణానికి మాత్రమే మనం పరిమితమై ఆన్సర్ చేయాలి. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటిది? భూమి వేడెక్కడాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తున్నాము. కాబట్టి ఇది వాతావరణానికి సంబంధించింది కాదు. రెండవది 1 మరియు 2 అన్నాము, ఇది కూడా కాదు. ఓజోన్ డిప్లీషన్ అన్నాము. ఓజోన్ డిప్లీషన్కి కారణం ఏమి అనుకుంటున్నాం మనము? గ్రీన్ హౌస్ వాయువులు అయితేనేమో గ్రీన్ హౌస్ ఎఫెక్టు, ఓజోన్ డిప్లీషన్ కారణము క్లోరోఫ్లోరో కార్బన్స్ అనుకున్నాం. కాబట్టి ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్టు ఆన్సర్ అవుతుంది. కాబట్టి కొంచెము లాజికల్గా ఆలోచించి మనం ఆన్సర్ చేసినట్లయితే
మనము ఎలాంటి ప్రశ్నకైనా ఆన్సరు చేయగలుగుతాము. ఇది కార్బన్ డైఆక్సైడ్ ప్రభావానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇంతకుముందు పరీక్షలు ఎలా ఉండేదంటే నేరుగా ప్రశ్నలు అడిగేవాళ్ళు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణమగు వాయువు అని ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ అని ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఇక్కడ నేరుగా ప్రశ్నలు అడిగేటువంటి విధానం పోయి కొంచెం ఆలోచించి సమాధానాన్ని గుర్తించేటువంటి ప్రశ్నలు మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక నైట్రోజన్ ఆక్సైడ్లకు సంబంధించినటువంటి సల్ఫర్ అణుఘటకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కాక చూసినట్లయితే ఏమిటా ప్రశ్న? ఒకటి తీసుకుందాం. ఆమ్ల వర్షాలకు కారణము, ఆమ్ల వర్షాలకు కారణము అని ప్రశ్న అడిగి ఆమ్ల వర్షాలకు కారణం అనగానే మనకు వెంటనే నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ ఆక్సైడ్లు గుర్తు రావాలి. ఆమ్ల వర్షాలకు కారణము అని ప్రశ్న ఇస్తాడు. ఇక ఆప్షన్ ఇవ్వడంలో ఏం చేస్తాడు? ఒకటి ఏ మరియు సి, రెండవది బి మరియు సి, మూడవది ఏ మరియు బి, నాలుగవది ఏబిసి అని ఇవ్వడం జరుగుతుంది. ఆమ్ల వర్షాలకు కారణము, ఆమ్ల వర్షాలకు కారణం అనగానే మనకు వాతావరణ కాలుష్యము కారకాలు గుర్తు రావాలి. ఏమిటి వాతావరణ కాలుష్యం కారకాలు ఆమ్ల వర్షానికి సంబంధించినవి అంటే అవి నైట్రోజన్ సంబంధిత అణుఘటకాలు లేదా ఆక్సైడ్లు, సల్ఫరు ఆక్సైడ్లు మనకు గుర్తు రావాలి. ఇవి వాతావరణంలోకి విడుదలైన తర్వాత అవి నీటితో రసాయనిక చర్య జరపడం ఫలితంగా అవి నత్రిక్ ఆమ్లంగాను సల్ఫ్యూరిక్ ఆమ్లంగాను మార్పు చెందుతున్నాయి. ఆ నత్రిక్ ఆమ్లము సల్ఫ్యూరిక్ ఆమ్లమే ఆ వర్షములో మనకు వస్తుంది కాబట్టి, వర్షము రూపంలో పడుతుంది కాబట్టి దాన్ని మనం ఆమ్ల వర్షము లేదా యాసిడ్ రెయిన్ అని పిలిచాము. కాబట్టి నత్రజని రసాయనిక చర్యలు, సల్ఫరు రసాయనిక చర్యలు ఇక్కడ మనము సంబంధిత అంశముగా గుర్తించినట్లయితే ఆన్సరు ఏ మరియు బి అనేది మనము అంటే మూడవ ఆప్షన్ని మనము ఆన్సర్గా గుర్తించవచ్చును. కాబట్టి ఇక్కడ ప్రశ్నలు సులభంగా ఉండవచ్చు, కానీ సమాధానానికి వచ్చేసరికి ఆలోచించవలసిన అవసరం మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఆమ్లవర్షం వినని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లను పరిశీలించినప్పుడే దగ్గర సంబంధం ఉంటుంది. అక్కడనే మనకు కొంచెం సందిగ్ధత వస్తుంది, అక్కడ సమాధానం ఎంపికలో మనము తడబడతాం. కాబట్టి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గుర్తుంచుకొని మనము స్పష్టంగా అధ్యయనం చేసినట్లయితే సులభంగా మనము సమాధానాన్ని గుర్తించవచ్చు. ఇది ఆమ్ల వర్షాలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న. ఆ తర్వాత ఇంకా వాతావరణానికి కాలుష్య కారకాలకు సంబంధించినటువంటి ఇంకొక ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ఏమిటి అది? సాధారణంగా ఇక్కడ కంకర పరిశ్రమలలో పనిచేసేటువంటి కార్మికులకు కలిగే వ్యాధి, కంకర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కలిగే వ్యాధి ఏమిటి అని ఇచ్చి ఒకటి బిసినోసిస్, రెండవది సిలికోసిస్, మూడవది న్యూమోకోనియాసిస్, నాలుగవది పైవన్నీ అనిస్తాడు. ఇక్కడ కంకర పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులకు కలిగే వ్యాధి ఏమిటి? ఇక్కడ మనము ముందే మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ మనకు దూది పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులకు కలిగేటువంటి వ్యాధిని బిసినోసిస్ అని మాట్లాడుకున్నాము. ఇంకా బొగ్గు గనులలో పనిచేసేటువంటి కార్మికులకు కలిగేటువంటి వ్యాధిని న్యూమోకోనియాసిస్ అని మాట్లాడుకున్నాము. అలాగే కంకర పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులకు కలిగేటువంటి వ్యాధిని మనము సిలికోసిస్ అని మాట్లాడుకున్నాము. కాబట్టి ఇక్కడ సిలికోసిస్ అనేది సమాధానం అని గుర్తించాలి.
కానీ దీనికి లింకప్ ఏమొచ్చింది అంటే పైవన్నీ అనేటువంటి అంశము మనకు ఇక్కడ సందిగ్ధతకు కారణం తీస్తుంది. కాబట్టి విద్యార్థులు ఒక ప్రశ్నకు సమాధానం గుర్తించేటప్పుడు పైవన్నీని జాగ్రత్తగా గమనించాలి. అలాగే ఏది కాదును సరిగ్గా అంచనా వేయాలి. అలాగే దగ్గర సంబంధం కలిగినటువంటి అంశాలను కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆ దగ్గర సంబంధం గల అంశాల్లో ఏది సరి అయినదనే దాని మీద మనము వివరణ కావాలి లేదా స్పష్టత కావాలంటే ఒక విషయాన్ని 1కి 2 సార్లు అధ్యయనం చేయవలసిన అవసరము ఉన్నది. ఇది పరిశ్రమలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న. అంతేకాకుండా మరొక ప్రశ్నను కూడా చూద్దాము. ఈ క్రింది వాటిని జతపరచుము అంటాడు. ఈ క్రింది వాటిని జతపరచుము అనే ప్రశ్న ఉన్నది. ఈ క్రింది వాటిని జతపరచుము అనే ప్రశ్న తీసుకున్నట్లయితే ఇక్కడ 2 జాబితాలు ఇస్తాడు. ఒకటి జాబితా, ఇది 2 జాబితా. జాబితా 1, జాబితా 2. దీంట్లో ఒకటవది మనకి బొగ్గు గనులు, రెండవది కార్బన్ డయాక్సైడ్, మూడవది ఆమ్ల వర్షము క్షీణత. ఇవి 4 అంశాలు. 1 బొగ్గు గనులు, 2 కార్బన్ డయాక్సైడ్, 3 ఆమ్ల వర్షము, 4 ఓజోను పొర క్షీణత. ఇక జాబితా 2లో ఏ న్యూమోకోనియాసిస్, బి గ్రీన్ హౌస్ వాయువు, సి పసుపు చారలు, డి సిఎఫ్సిలు, ఈ మీథేను. ఇలా జాబితా 2లో 5 అంశాలు ఇస్తాడు. ఇప్పుడు సమాధానాన్ని గుర్తించుమనేసరికి సరి అయిన సమాధానము గుర్తించాలన్నప్పుడు ఇక్కడ మనము ముందుగా జాబితా 1, జాబితా 2ను సరిగ్గా జతపరచాలి. అలా జతపరిచిన తర్వాతనే మనము ఈ సమాధానంలోకి వెళ్ళాలి. ఇక్కడ మనం ముందుగా మొదటి ఆప్షన్ తీసుకున్నట్లయితే సులభంగా 1A, 2B, 3C, 4D అని ఇస్తాడు. ఇక రెండవ ఆప్షన్కి వచ్చేసరికి 1A, 2B, 3E, 4D ఇస్తాడు. మూడో ఆప్షన్కి వచ్చేసరికి 1E, 2B, 3C, 4D ఇస్తాడు. ఇక నాలుగో ఆప్షన్కి వచ్చేసరికి 1D, 2C, 3B, 4A ఇస్తాడు. ఇక్కడ సమాధానాన్ని గుర్తించేటప్పుడు అభ్యర్థులు ఆ జాబితా 1లోని జాబితా 2లోని అంశాలను తప్పనిసరిగా గుర్తుకు తెచ్చుకోవాలి. జాబితా 1లో ఏమున్నాయి? బొగ్గు గనులు ఉన్నాయి, కార్బన్ డయాక్సైడ్ ఉంది, ఆమ్ల వర్షం ఉంది, ఓజోను పొర క్షీణత ఉంది. ఇక్కడ బొగ్గు గనులలో పనిచేసేటువంటి కార్మికులకు సాధారణంగా వచ్చేటువంటి వ్యాధి ఏమిటి అంటే న్యూమోకోనియాసిస్. అలాగే కార్బన్ డయాక్సైడ్ వలన వచ్చేటువంటి ప్రభావం ఏంటిదంటే కార్బన్ డయాక్సైడ్ని మనం గ్రీన్ హౌస్ వాయువు అంటాం, దాని ద్వారా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది. ఆమ్ల వర్షం ద్వారా పాలరాతి కట్టడాల మీద ఏమొస్తాయి? పసుపు గారెలు లేదా పసుపు చారలు వస్తాయి. అలాగే ఓజోను పొర క్షీణతకు కారణం ఏంటిదంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 1A, 2B, 3C, 4D అనేది మనకు సరి అయినటువంటి సమాధానం అనేటువంటి విషయాన్ని
గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు ప్రశ్నావళిని ఇప్పటి వరకు గమనించారు. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రశ్నలు 4 కూడా వివిధ రకాల ప్రశ్నలు మనము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదేని అంశాన్ని చదివినప్పుడు ఆ అంశం సంబంధించినటువంటి వివరణ గుర్తుపెట్టుకోవడమే కాకుండా ఆ అంశం మీద ఏ రకమైన ప్రశ్నలు వస్తాయనేటువంటి విషయాన్ని మనము పరిశీలించడం అవసరము, సరిగ్గా అంచనా వేయడం కూడా అవసరమే.